మొక్కలకి నీళ్లు పట్టాలండి. వెళ్ళి పడదాము రండి. ఇప్పుడైతే మొక్కలకి నీళ్లు పట్టాలండి. టైం 7:30 వస్తుంది. పట్టేసి వద్దాము. నా మొక్కలు ఏంటో కూడా మీకు చూపిస్తాను రండి. ఇది రాధా మనోహరి మొక్క. ఇది రాధా మనోహరి తీగ అంటారు కదండి, ఆ మొక్క అండి ఇది. ఇదిగోండి పువ్వులు. చూపి ఇది సన్నజాజి తీగ అండి. అది రాధా మనోహరి, ఇది సన్నజాజి తీగ. ఇది వచ్చి మనీ ప్లాంట్. ఇది కదా ఎండిపోతూ ఉంది. ఎండలు బీభత్సంగా ఉన్నాయి కదా. ఇది ఒకలాంటి మల్లె చెట్టు అండి. స్టార్టింగ్లో పువ్వులు పూసాయి, ఇప్పుడైతే పూయట్లేదు. చూద్దాం. ఇది కూడా ఒక పింక్ కలర్ ఫ్లవర్స్ పూస్తాయండి. ఇది మళ్ళీ చూసారా, ఇది సమ్మర్లోనే పూస్తుంది. ఇవి వచ్చి టర్టిల్ వైన్. ఈ రెండు చాలా తక్కువ పెట్టుకున్నానండి మొక్కలు, ఎందుకంటే మళ్ళీ కంటిన్యూ కాదు. అందులో ప్లేస్ కూడా తక్కువగా ఉంది కదా, ప్లేస్ లేదు. ఇక్కడ పిచ్చుకలు వచ్చి వాటర్ తాగుతాయండి. ఇక్కడ కొన్ని ధాన్యం గింజలు వేశాను. డైలీ వచ్చి ఆ గింజలు తిని ఆ వాటర్ తాగి వెళ్తూ ఉంటాయి. ఇంతేనండి నా మొక్కలు. బయట ఒక టర్టిల్ వైన్ ఉంది. నాకు మొక్కలు పెంచాలని చాలా ఇష్టం, కానీ స్పేస్ ఎక్కువగా లేకపోవటం వల్ల ఇలా అడ్జస్ట్ అయిపోయాను. ఈ సన్నజాజి తీగ కూడా ఇదిగో ఇలా ఈ దారాన్ని కదిలిస్తున్నాను. ఇది ఒక ఇండోర్ మనీ ప్లాంట్ అండి. బాగా వచ్చింది, కానీ వేడికి ఎండకి ఆకులన్నీ కొంచెం మాడిపోతున్నాయి. 2 డేస్కి ఒకసారి వాటర్ పెడతానండి. ఇది టర్టిల్ వైన్ అంటారండి. ఇది ఒక క్రీపరు. చాలా మంచిగా వచ్చింది, కానీ ఒక వారం రోజుల నుంచి బాగా ఎండిపోతుంది. చూడాలి, దీనికి కూడా వాటర్ ఒక 2 రోజులకు ఒకసారి పెడతాను. ఇది కూడా ఒక మనీ ప్లాంట్ అండి. దీంట్లో ఇది ఒక గాజు గ్లాస్ అన్నమాట. ఇందులో వాటర్ వేసాను. వాటర్ వేసి అవి పెట్టాను అనమాట. ఇవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. ఒక 5-6 డేస్కి ఒకసారి వాటర్ ఫిల్ చేస్తూ ఉంటాను అందులో. ఇది పురికోస్ ఉంటుంది కదా, దాంతో నేను దీనికి అల్లానండి. అది కూడా ఒక మనీ ప్లాంట్ అండి. వాటర్లో వేసి పెట్టాను. నేను నడిసే చూపించాలంటావు. ఈ మొక్క కూడా టర్టిల్ వైన్ అండి. ఈ మొక్క కూడా దీన్ని టర్టిల్ వైన్ అంటారు. ఇందాక చెప్పాను కదా, క్రీపరేనండి. దీనికి డైలీ అయితే నేను వాటర్ ఇలా స్ప్రే చేసుకుంటాను, లేకపోతే ఎండిపోతుంది బయట వేడి వల్ల. ఇది కూడా నేను అల్లానండి. ఈ హ్యాంగరు ఇంకోటి కూడా అల్లుకోవాలి. దానికోసం అయితే నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను ఈ థ్రెడ్ కోసం.
అది నిన్ననే వచ్చింది. జూట్ రోప్ అంటారు కదా, జూట్ థ్రెడ్. దాన్ని ఇంకొకటి అల్లి అదిగో ఇటువైపు కూడా ఒకటి ప్లేస్ చేస్తాను. ఆర్టిఫిషియల్ మొక్కలు ఆర్టిఫిషియల్గా, న్యాచురల్ మొక్కలు న్యాచురల్గానే ఉంటాయి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు జోస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఏం చేస్తున్నారు? ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్లో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. సో నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూడగలుగుతారు. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈరోజు పొద్దున్నే కిచెన్లోకి వచ్చేసానండి. ఇప్పుడు టైం 6:45 అవుతుంది. ఇవాళ హాస్పిటల్కి వెళ్ళాలి. కొంచెం హెల్త్ సరిగా లేదని చెప్పాను కదా, దానికోసమని. ఇప్పుడైతే నేను టిఫిన్ చేస్తున్నానండి, ఇడ్లీ చేస్తున్నాను. నేను కొత్తగా ట్రై చేస్తున్నాను. ఇడ్లీలో చాలా రకాలు చేసుకోవచ్చు కదా. ఇప్పుడు నేను ఒక రకం చూపిస్తాను. ఎవరైనా నచ్చితే ట్రై చేయండి, ఓకేనా? ఇదిగోండి, కొత్తగా అన్నాను కదా, రెగ్యులర్గా కాకుండా ఇలా ఇడ్లీ పాత్రలో ఇడ్లీ రేకుకి అరిటాకు వేశానండి. కొంచెం కొత్తగా అనిపిస్తుంది కదా. రెగ్యులర్గా మనం ఎప్పుడు చేసే విధంగా చేస్తే మనకి బోర్ కొడుతుంది, తినే వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి కూడా బోర్ కొట్టేస్తుంది. ఎప్పుడు ఇడ్లీ ఇదే ఇడ్లీనా అంటారు. సో ఏదైనా కొత్తగా ట్రై చేయాలని ఇలా చేస్తున్నాను. ఇలా అరిటాకు రౌండ్గా కట్ చేసుకొని పిండి దాని మీద వేస్తున్నానండి. చూడండి, పిండి దీని మీద వేస్తున్నాను. ఇలా చేస్తే పిల్లలకు కూడా కొంచెం తినాలనే ఇంట్రెస్ట్ వస్తుందేమో. అరిటాకులో భోజనం లాగా అరిటాకు ఇడ్లీ అన్నమాట. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి, కొత్తగా ఉంది కదా. ఒకవేళ ఎవరికైనా ఇది తెలుసుంటే స్కిప్ చేసేయండి, తెలియని వారు ఎవరైనా ఉంటే ట్రై చేయండి, ఓకేనా? ఇప్పుడు దీని మీద నేను క్యారెట్ తురుము వేస్తున్నానండి. చెప్పాను కదా కొంచెం డిఫరెంట్గా అని. క్యారెట్ ఇలా తురుముకొని ఆ తురుము ఇడ్లీ మీద వేసుకుంటున్నాను. మామూలుగా చాలామంది చేస్తారు ఇట్లా, కానీ అరిటాకు మీద ట్రై చేస్తారో లేదో నాకైతే తెలియదు, ఐడియా లేదు. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా. చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఎప్పుడు ఇడ్లీ అమ్మ బోర్ కొడుతుంది అనే పిల్లల కోసం అయితే ఈ విధంగా చేసి పెట్టచ్చు మదర్స్. పిల్లలు కూడా ఇష్టంగా తింటారని నేను అనుకుంటున్నా. ఇప్పుడైతే క్యారెట్ తురుము కూడా వేసేసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. మూత పెట్టి మామూలు రెగ్యులర్గా ఇడ్లీ ఎంతసేపు ఉడికించుకుంటామో అంతసేపు ఉడికిద్దాం. ఇక్కడ మూత పెట్టేశానండి. ఉడికిన తర్వాత చూద్దాం. ఇందులోకి కాంబినేషను టమాటా చట్నీ చేస్తున్నాను నేను. ఇక్కడ టమాటా చట్నీ కోసం ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసానండి. ఆవాలు, మినపప్పు, జీలకర్ర. తర్వాత ఇది
ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, వాటిని ఇందులో వేస్తున్నా. ఎప్పుడు పల్లీ చట్నీయే కాకుండా అప్పుడప్పుడు ఇది కూడా ట్రై చేస్తానండి. టమాటో పచ్చడి, సాంబారు, ఇడ్లీలో బాగుంటాయి కదా కొబ్బరి చట్నీ. సో 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకున్నాము, ఇది ఇందులోకి యాడ్ చేసేసాం. మంచిగా మిక్స్ చేసుకుందాం ఒకసారి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి, టమాటో, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు ఒక 4 5 అవన్నీ వేసుకొని సాల్ట్, పసుపు యాడ్ చేసి మూత పెట్టి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఇప్పుడు టమాటాస్ కూడా కట్ చేసుకుంటాం. ఇదిగోండి 4 మిర్చి తీసుకున్నాను, ఇవి కూడా ఘాట్లు పెట్టి వేసేసుకుంటాను అందులోకి. టమాటాలు కట్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి ఇడ్లీలోకి టమాటా చట్నీ కాంబినేషను. పల్లీ చట్నీ అంటే ఎప్పుడు మనం రెగ్యులర్గా చేసుకునేదే కదా, బోరు కొడుతుంది అన్నమాట. కొబ్బరి చట్నీ, టమాటో పచ్చడి, ఒక్కోసారి సాంబార్ చేస్తాను. అప్పుడు పిల్లలకి అందరికీ కూడా బోర్ కొట్టదనమాట. ఇదిగోండి టమాటాలు, మిర్చి ఇందులోకి వేద్దాం. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కారం మళ్ళీ ఎక్స్ట్రా వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మిర్చి వేసుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు అవి సరిపోతాయి. నేనైతే 4 పెద్ద సైజు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మేము కారం తక్కువే తీసుకుంటామండి, ఎందుకంటే అసిడిటీ ఉంది కదా, అందుకోసమని. కారం, పులుపు, ఉప్పు ఇవన్నీ కూడా నేనైతే చాలా తక్కువగా వేసుకుంటాను. ఇప్పుడు ఇందులోకి పసుపు కొద్దిగా యాడ్ చేసుకున్నాను. సాల్ట్, పసుపు వేసుకుంటే కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. స్పూన్ వేద్దాం. వెల్లుల్లి రెబ్బలు ఒక 4 5 తీసుకొని వేసేస్తానండి. దీంట్లోనే కరివేపాకు, కొత్తిమీర అన్నీ యాడ్ చేసుకుంటాను. ఇవి మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి. టమాటాల్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి వేసుకుంటే వేసుకోవచ్చు వాటర్, లేదంటే మాడిపోతుంది అనుకున్నప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు వేసేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఇడ్లీ అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ టమాటోస్ కూడా మగ్గాక చూద్దాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ టమాటో చట్నీ కూడా అయిపోయింది, ఇడ్లీ ఉడికిపోయింది. చూడండి ఒకసారి, కలర్ఫుల్గా ఉంది కదా. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే మీ పిల్లలకి చేసి పెట్టండి. తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చాయి అన్నది. ఓకేనా?
హలో అండి. ఇప్పుడైతే నేను ఇవాళ మా లంచ్లోకి గుత్తొంకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసం ఇగో ఈ వంకాయల్ని శుభ్రంగా కడిగి ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని 5 ఘాట్లు పెట్టుకోవాలండి ఒక్కొక్క వంకాయకి. పెట్టి చూపిస్తాను. దీనికోసము మసాలా ప్రిపరేషన్ కోసం అండి ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూను ఆయిల్ వేసుకున్నాను. అది హీట్ అయ్యాక ఇదిగోండి ఇక్కడ నేను తీసుకున్నాను ఒక 9 జీడిపప్పు, 3 లవంగాలు, ఒక చిన్న టీ స్పూను షాజీరా, 2 ఇలాచీ, ఒక దాల్చిన చెక్క ముక్క, శనగపప్పు ఒక స్పూను, 2 స్పూన్స్ నువ్వులు, తెల్ల నువ్వులు, ఒక స్పూను మినపప్పు. ఇంట్రెస్ట్ ఉంటే పల్లీపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసాను కనుక నేను పల్లీలు వేసుకోవట్లేదండి. ఇవన్నీ ఇందులోకి వేసేసుకున్నాను. ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకుందాం. ఈ మసాలా కోసం అండి ఇవి. ఒకసారి ట్రై చేయండి ఎవరైనా. అంటే గుత్తొంకాయ అనేది చాలా రకాలుగా చేసుకుంటారు. అంటే నేను చేసేది మీకు చూపిస్తున్నాను. ఎవరైనా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేసి చెప్పండి ఎలా వచ్చింది అనేది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ నువ్వులు ఎగిరెగిరి పడుతున్నాయండి ఫ్రై చేస్తుంటే. సో నేను అందుకే మూత పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను. అది పూర్తిగా చల్లారాలి. ఈ లోపల ఈ వంకాయలు అనేవి మనం ఘాట్లు పెట్టుకుందాం. చాలా సింపుల్, ఈజీగా అయిపోతుంది కర్రీ. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ వంకాయలు నేను ఘాట్లు పెట్టుకుంటున్నానండి. చూడండి. నాలుగు సైడ్లకి ఇట్లా ఘాట్లు పెట్టేస్తే కట్ చేసుకోవాలి. పూర్తిగా కట్ చేయకూడదు, ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలాగా చూసారా? ఇలా అన్నిటికీ ఘాట్లు పెట్టేసుకోవాలి. ఈ కర్రీ అనేది రైస్లోకి, చపాతీ, పూరి, పరాటా వీటిల్లోకి చాలా బాగుంటుంది. చిన్నప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ చేసి పెట్టేది. అసలు వంకాయ కానీ బాగా మగ్గుతుంది కదా, అలా నోట్లో వేసుకోగానే వెన్నలాగా కరిగిపోతుందండి. అంత టేస్ట్గా ఉంటుంది. సో తప్పకుండా మీరు ట్రై చేయండి ఒకసారి. ఇలా అన్ని వంకాయల్ని ఘాట్లు పెట్టుకోవాలి. ఇక్కడ ఒక కడాయి పెట్టుకున్నానండి. ఇందులో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఎందుకంటే పేరే నూనె వంకాయ కదా, కొంచెం ఒక స్పూన్ ఎక్స్ట్రా నూనె పడుతుంది. మనం రెగ్యులర్గా అయితే ఎప్పుడు తీసుకోం కదా, ఎప్పుడైనా కనుక పర్లేదు. సో ఇలాగా ఘాట్లు పెట్టుకున్న అన్ని వంకాయల్ని ఇప్పుడు ఇందులోకి వేసుకుందాం. జాగ్రత్త అండి, ఆయిల్ ఎక్కువగా హీట్ అయిపోతే మళ్ళీ మీద చిటపిట అని చెందుతుంది. సో జాగ్రత్తగా వేసుకుందాం. ఇలా అన్నిటినీ వేసేసుకోవాలి. వేసుకున్నాక ఇందులోకి నేను ఇప్పుడే పసుపు, సాల్ట్, కారము, ధనియా పౌడరు ఇవన్నీ యాడ్ చేసేసుకుంటాను. వీటి మీద స్ప్రింకిల్ చేసుకుంటానండి. చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుంటాను. చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ పసుపు వేసుకుంటున్నానండి. ఇలా చల్లేయటమే. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా రకరకాలుగా చేస్తారు. మరి ఇలా ఎవరైనా చేస్తారో లేదో నాకైతే ఐడియా లేదు. ఒక స్పూను కారం, 1 లేదా ఒక 1.5
స్పూన్ కారము, సాల్ట్, జస్ట్ ఇలా స్ప్రింకిల్ చేసుకోవటమే. ఇందులో మనం వాటర్ ఏమీ యాడ్ చేయం కదా అంటే ప్రజెంట్. సో ఇందులో ఆవిరి వేసిన కొంచెం ఆయిల్లోనే బాగా మగ్గిపోతాయి అన్నమాట. సో టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ధనియా పౌడర్, ఇవన్నీ వేసుకున్నాం కదా, ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇదిగోండి. ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఒకసారిగా అంతా కలుపుకుందాము, మొత్తం మిక్స్ అయ్యేటట్టు. వంకాయ మగ్గితే ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టేనండి. ఇంకా సపరేట్గా మనం ఆనియన్ టమాటో గార్లిక్ పేస్ట్ అవన్నీ సపరేట్గా వేసుకొని అది మనం వేయించి పెట్టుకున్నాం కదా. ఇదిగోండి, నువ్వులు, మినపప్పు, శనగపప్పు, జీడిపప్పు ఇవన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా. దీన్ని కొంచెం కొబ్బరి వేసి పేస్ట్ చేసుకోవాలి. ఈలోగా ఇది మగ్గించుకున్నాము. ఇప్పుడు మూత పెట్టేసి ఫ్లేము సిమ్లో పెట్టుకోవాలి, మీడియంలో కూడా పెట్టకూడదండి, ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ దాకా మగ్గించుకోవాలి. ఈలోగా మనం ఈ పప్పుల్ని కొంచెం కొబ్బరి వేసి పేస్ట్ చేసుకుందాము. ఇక్కడ వేయించిన ఆ పప్పులంతా మిక్సీ పట్టుకోవడానికి నేను ఇందులో వేసుకుంటున్నాను. మనకు హోటల్లో ఎలా చేస్తారో అంతకు మించి టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి దీన్ని ట్రై చేయండి. ఇక్కడ నేను ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకుంటున్నానండి. దానికోసం ఇదిగో ఈ చాపర్ అనేది యూజ్ చేస్తున్నా. ఇది బటర్ఫ్లై కంపెనీది, చాలా బాగా యూజ్ అవుతుందండి అసలు లేడీస్కి. ఇంట్లో మదర్స్ పిల్లలకి, ఇంట్లో వాళ్ళకి త్వరగా వంట చేయాలంటే మాత్రం ఇది ఆనియన్స్ కట్ చేయడంలో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది నేను ఫ్లిప్కార్ట్లో 5 months క్రితం తెప్పించుకున్నాను. 4-5 months అవుతుంది. చాలా యూజ్ అవుతుందండి. ఇదిగో ఇందులో ఇలా వేసేసుకున్నాను. ఇందులో ఈ బ్లేడు చాలా షార్ప్గా ఉంటుంది. త్వరగా కట్ అవ్వాలంటే ఒక టిప్ చెప్తాను. ఒక పించ్ ఆఫ్ సాల్ట్ ఇందులో వేసుకున్నాక అప్పుడు మూవ్ చేసుకుందాం. ఓకేనండి. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను, అంటే బ్లేడు చక్కగా చూడండి, మీకు కనపడుతుంది కదా, జస్ట్ ఇలా లాగితే చాలు. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు అందరి ఇళ్ళల్లో ఉంటుంది. మనకి వంటకి చాలా తొందరగా ఇది ఆనియన్స్ కట్ చేయడంలో చాలా హెల్ప్ఫుల్గా ఉంది ఇది. సో తీసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే దీన్ని తీసుకోమని నేను సజెషన్ చేస్తాను. మనం నైఫ్తో అయితే ఇంత సన్న ముక్కలుగా ఇంత ఫాస్ట్గా అయితే మనం కట్ చేసుకోలేం కదా. చూసారా, చాలా సన్నగా చాప్ చేసేసింది.
అయితే బ్లేడ్స్ మాత్రం చాలా షార్ప్గా ఉన్నాయండి, చూడండి. సో కేర్ఫుల్గా ఉండాలి, ఓకేనా. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఇది ప్లేట్లో తీసేసుకుంటాను. ఆనియన్సే కాదండి, టమాటాస్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అలాంటివి కూడా బాగా సన్నగా కట్ చేసేస్తుంది. తొందరగా వంట అయిపోతుంది అన్నమాట, మనకి టైం సేవ్ అవుతుంది, మన ఎనర్జీ సేవ్ అవుతుంది, అది సరిపోతుంది కదా. సో ఇక్కడ ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు టమాటాస్ కూడా. ఇక్కడ పాన్ పెట్టుకున్నానండి, ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేస్తాను. ఇందులోకి ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసానండి. అది చిటపట అన్నాక ఆనియన్, టమాటో, గార్లిక్ పేస్ట్ వేస్తాను. ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నానండి. ఆనియన్స్ వేసుకున్నాక ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్నాం. ఇందులోకి ఒక 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాం. ఇందులో టమాటాలు కూడా యాడ్ చేసుకున్నాను. ఇందులోకి ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నానండి. నేను ఇందులో మిర్చి వేసుకోవట్లేదు, తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్నాం. అసలు వంకాయ అయితే అసలు నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుందండి, ఎంత సాఫ్ట్గా మెల్ట్ అయిపోతుంది. వంకాయ ఇదిగోండి బాగా మగ్గిపోయింది. సో దీన్ని నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. చెప్పాను కదా, రైసే కాకుండా పూరి, చపాతీ, పరోటా వీటిల్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్ట్ కాంబినేషన్ బాగుంటుంది. సో ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇదంతా బాగా గ్రేవీ అయ్యేందుకు. ఇక్కడ గ్రేవీ రెడీ అయిపోయిందండి. సో ఇక్కడ వచ్చి ఇందాక నువ్వులు, మినప్పప్పు, జీడిపప్పు, శనగపప్పు అవన్నీ ఫ్రై చేసుకున్నాను కదా, ఆ పేస్ట్ అన్నమాట. దీన్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేస్తున్నాం. కొబ్బరి కూడా వేసానండి, చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఇదంతా బాగా చక్కగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుతున్నాము. టేస్ట్ మాత్రం నేను ఇన్నిసార్లు చెప్తున్నానండి, ఎందుకు చెప్తున్నానంటే అంత టేస్ట్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ మొత్తం ఈ గ్రేవీనంతా ఇందులోకి ఈ వంకాయల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం, ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో ఇందులోకి కరివేపాకు, కొత్తిమీర అన్నీ యాడ్ చేసుకున్నాను. ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకుంటే, అంటే ఈ గ్రేవీ అంతా ఈ వంకాయ ముక్కలకు కూడా కొంచెం పట్టాలి కదా. 5 నిమిషాల తర్వాత చూద్దాం. సో ఇక్కడ కర్రీ అయిపోవచ్చిందండి, ఆల్మోస్ట్ అయిపోయింది.
ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, నూనె వంకాయ, అదే అండి గుత్తి వంకాయ. నా దగ్గర కొత్తిమీర ఇందాక కొద్దిగా ఉంటే వేసేసాను. మామూలుగా ఫ్రెష్ కొత్తిమీర ఉంటే దాన్ని అంతా కర్రీ అంతా అయిపోయాక దీని మీద కొంచెం చల్లుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కూడా టేస్ట్ బాగానే ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?